వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి రాగలను. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్. ఇక ఈరోజు జనవరి 31వ తారీఖున ఆఫ్లైన్లో మీరు స్క్రీన్ పైన చూడండి 3475 రూములు తిరుమల కొండపైన భక్తులకు ఇవ్వటం జరిగింది. నేను మరలా చెప్తున్నాను, 3475 మందికి తిరుమల కొండపైన రూములు ఆఫ్లైన్లో లభించాయి. ఇది సాయంత్రము 5 గంటల స్టేటస్. నేను మీకు ఉదాహరణకి ఈరోజు ఉదయం స్టేటస్ కూడా చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇదిగోండి, ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ ఈరోజు ఉదయము 9 గంటల సమయానికి దాదాపు 2250 రూములు తిరుమల కొండపైన భక్తులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి రానున్న ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వారికి ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోకపోతే దయచేసి మీరు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 గంటల నుంచి 8-9 గంటల వరకు ప్రయత్నం చేయండి. రోజుకి 3000 మందికి రూములు ఇస్తున్నారు, రూములు లేవు మాకు ఎలాగా అని మీరు బాధపడొద్దు, ట్రై చేయండి. నేను మీకు ఇక్కడ చూపించా కదా, ఇప్పుడు 3700 మందికి రూములు ఇచ్చారు. ప్రతిరోజు కనీసం 3000 మందికి ఆఫ్లైన్లో రూములు దొరుకుతాయి. ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకొని ట్రై చేయండి, ఓకేనా అండి. ఇక ఈరోజు చూడండి మీరు, భక్తుల రద్దీ అనేది కాస్త ఎక్కువగానే ఉన్నది. నిన్న కూడా దాదాపు మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి 69,254 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 20,954 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా భక్తుల రద్దీ వీకెండ్ అవ్వడం కారణంగా, ఈరోజు శనివారము రేపు ఆదివారం కావడం కారణంగా రద్దీ అయితే ఎక్కువగానే ఉందండి. దయచేసి విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే రేపు ఫిబ్రవరి 1వ తారీఖున మీకు రామకృష్ణ తీర్థం ముక్కోటి తిరుమల కొండపైన జరుగుతుంది. తిరుమల కొండపైన తీర్థాలలో ఇదొక ప్రసిద్ధి అన్నమాట. దీనికి సంబంధించి రేపు ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే భక్తులని అనుమతిస్తారు. పాప నివాసనం నుంచి మీరు గర్భం డ్యామ్ వద్ద నుంచి మీరు వెళ్ళవలసి ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ అనేది టీటీడీ వాళ్ళే బస్సు సౌకర్యాన్ని మీకు కల్పిస్తారు. ఎటువంటి ప్రైవేట్ వెహికల్స్ కానీ మీకు గర్భం డ్యామ్ నుంచి మిమ్మల్ని పంపించరు, దయచేసి మీరు తెలుసుకోవాలి. అలాగే వాళ్ళు క్లియర్గా చెప్పారు చూడండి, 10 సంవత్సరాల లోపల పిల్లల్ని మిమ్మల్ని అనుమతించరు, 60 సంవత్సరాల పైబడ్డ వారిని కూడా అనుమతించరు. అలాగే హార్ట్, ఆస్తమా, బీపీ ఉన్నవారిని కూడా అనుమతించరు. దయచేసి మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే ఈరోజు జనవరి 31వ తారీఖున రేపు ఫిబ్రవరి 1కి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు మధ్యాహ్నం 2 గంటలకు దాదాపు 7,000 టోకెన్లు భక్తులకైతే ఇవ్వడం జరిగిందండి. ఈ రానున్న ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో ఎటువంటి దర్శన టికెట్ లేని వారు దయచేసి మీరేమి కంగారు పడొద్దు. ఒకరోజు ముందు తిరుపతి వచ్చి ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. వీటి ద్వారా 4 నుంచి 5 గంటల్లో మీకు దర్శనం అయిపోతుంది. అలాగే రేపటికి సంబంధించి శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా దాదాపు మీకు ఒక 1500 అయితే ఇవ్వడం జరిగింది. శ్రీవారి నడక మార్గం టోకెన్లు కావాలి అంటే అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద తీసుకోండి, ఓకేనా అండి. అలాగే ఈ 3 నెలల్లో భక్తులకు ఎవరికైనా ఎటువంటి దర్శన టికెట్ లేకపోతే మీరు ఏమి టెన్షన్ పడొద్దు. నేను ప్రతిరోజు మీకు గైడ్ చేస్తూనే ఉన్నాను. తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు అయినా తీసుకోండి, లేదా తిరుమల కొండపైన ఉచిత ఫ్రీ క్యూ లైన్లోనైనా మీరు జాయిన్ అవ్వండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి. అలాగే ఏమైనా రికమెండేషన్ లెటర్లు తెచ్చుకోగలిగితే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు వాటి ద్వారా కూడా మీరు 300 రూపాయల టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్ దర్శనం చేసుకోవచ్చు. అలాగేనండి, ఎవరికైనా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయల డొనేషన్ పే చేయగలిగితే అదైనా మీరు పే చేయండి. అలాగే రేపు ఫిబ్రవరి 1న తిరుమల కొండపైన మాఘ పౌర్ణమి గరుడ సేవ అనేది మీ అందరికీ తెలుసు. ఈ గరుడ సేవ రేపు 1వ తారీఖున జరగడం జరుగుతుంది. మలయప్ప స్వామి వారిని మనము రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కూడా మాడ వీధుల్లో ఆయన మనందరికీ కూడా
దర్శనం పోతున్నారు గరుడ సేవలో. దయచేసి ఈ దర్శనాన్ని కూడా మీరు కొనసాగించి మీరు భక్తి ఛానల్లో కానీ ఎస్వీబీసీలో కానీ దర్శనం చేసుకోండి, దండం పెట్టుకోవచ్చు. లేదా నేరుగా తిరుమల కొండపైన ఉన్నవారు ఓకేనండి. ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. టికెట్ లేని వారు ఏమాత్రం కంగారు పడొద్దు. మీకు ఒకవేళ 300 రూపాయల టికెట్లు లేవు, ఎటువంటి టికెట్లు లేవు అంటే తిరుమల కొండపైన ఆఫ్లైన్లో మీరు రికమెండేషన్ లెటర్ ద్వారా ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ల ద్వారా 300 రూపాయల దర్శనం చేసుకోవచ్చు. జేఈఓ క్యాంప్ ఆఫీస్లో ఒకరోజు ముందుగా వచ్చి మీరు ఈ టికెట్లను ఇచ్చి దర్శనం చేసుకోవచ్చు అండి. దయచేసి విషయాన్ని మీరు గమనించగలరు. ఈ రానున్న 3 రోజుల్లో ఎటువంటి డౌట్లు ఏమన్నా ఉంటే దర్శనం టికెట్ ఉండి లేకుండా నన్ను కమెంట్ సెక్షన్లో మీరు అడగగలరు. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.